గదిలో పెట్టి కొడితే పిల్లైన పులిలా ఎదురు తిరుగుతుందంటారు. సుదీర్ఘకాలం పాటు భాషకి సంబంధించి, అట్లాగే హావభావాలకు సంబంధించి, ఆహార్యానికి సంబంధించి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు లోకేష్. ఓ రకంగా హ్యూమిలియేట్ చేసేశారు తను. నేను ఎప్పుడు చెప్తూ వచ్చా, ఆయన అంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి నాకు ఐడియా ఉంది, మనిషిలో టాలెంట్ ఉంది అన్నటువంటి విషయం అనేక సార్లు ప్రస్తావించాను నేను. తన దగ్గర టాలెంట్ ఉంది, కానీ తను ఒక పప్పు అని, ఆంధ్ర పప్పు అని ఇట్లాగా తనని వేటాడారు. ఈవెన్ పాదయాత్ర చేస్తారంటే కూడా ఆ సైడు నడుస్తున్నట్టు ఇట్లాంటివన్నీ చేసుకొచ్చారు, మాటల గురించి చేసుకొచ్చారు. దాన్ని ఒక కసిగా తీసుకున్నాడు, పోరాడాడు. ఫైనల్గా ఇవాళ మంచి వక్త. ఇప్పుడు లోకేష్తో పోల్చుకుంటే ఇక్కడ జగన్ది వెరిఫై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే మంచి లీడర్గా పార్టీకి 1 కోటి మంది సభ్యత్వాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఇదంతా జరిగింది. ఇంతవరకు ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదివరకు ఏ ముఖ్యమంత్రులతోనూ పడేది కాదు. మ్యాక్సిమం కొంతమందితో పాజిటివ్ ఉంటే కొంతమంది. ఇక తన నియోజకవర్గం, తనది ఒక జీవితం, తన వ్యాపారాలు అవన్నీ కూడా ఆంధ్రాలో కంటే ఇతర రాష్ట్రాల్లో ఉంటాయి. అవన్నీ కొడుకు చూసుకుంటూ ఉంటుంటాడు. నియోజకవర్గంలో అయితే గట్టి పట్టు ఉంది, అందుకే సుదీర్ఘకాలం పాటు గెలుస్తూ వచ్చారు. ఇక్కడ మిథున్ రెడ్డి వచ్చేటప్పటికి ఫ్లోర్ లీడర్గా ఉన్నా కూడా ఏనాడు దాన్ని ఏమంటారు, యాగ్రెసివ్గాను, దూషణలో, ఆగ్రహాలతోనూ మాట్లాడిన సందర్భాలు లేవు. మంచి వక్తగా ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భాలు తక్కువ. పార్టీ తరపున అఫీషియల్గా మాట్లాడతాడు అంతవరకు. అట్లాగే కనబడ్డ వాళ్ళందరికీ నమస్కారం పెడతాడు, గౌరవంగా ఉంటాడు, అట్లాగే వెళ్ళిపోతుంటాడు. అట్లాంటి మిథున్ రెడ్డి నిన్నగాక మొన్న జరిగినటువంటి పార్లమెంటు సెషన్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం. అటు తెలుగుదేశం పార్టీ ఎంపీల మీదన, ఒక్కొక్కళ్ళ మీదన, ఇటు ఈవెన్ పురంధేశ్వర్తో సహా అందరి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఉపన్యాసం చూస్తే ఒక్కసారిగా మార్పు. ఏం జరిగింది అంటే కనబడుతున్నది ఒకటే, పెద్దిరెడ్డిని శాంతం పాపర్ని చేయాలనుకుంటున్నారు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని దొంగగా చూపించాలనుకుంటున్నారు, పెద్దిరెడ్డి కుటుంబాన్ని శాంతం రోడ్డును పడేయాలన్నటువంటి కసితో పనిచేస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వ్యూహాల ముందు విలవెల్లాడినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కసారిగా రొమ్ము చిరుచుకుని నిలబడడంతో పాటుగా రివర్స్ అటాక్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. ఈ పరిణామాలతో ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి పెద్దిరెడ్డి కుటుంబానికి వచ్చింది. కాంప్రమైజ్ అయిపోయి చేయడానిక కుదరదు. ఇవాళ కాంప్రమైజ్ అవుతుందా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంప్రమైజ్ కాదు, కూటమికి హెడ్ అది అయినప్పుడు అది కాంప్రమైజ్ కానప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? లేదా శాంతం ఇక్కడి నుంచి మన కార్యకలాపాలు వద్దులే అని సైలెంట్ అయిపోవాలి ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు అని చెప్పి. అట్లా ఉండిపోతే ఇక భవిష్యత్తులో వీళ్ళ వెనకాల తిరిగే కార్యకర్తలు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఆ తిరుగుబాటే ఇప్పుడు తనలో కనబడుతుంది, మిథున్ రెడ్డిలో కనబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ టైం, ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్న విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటిది హైలైట్ అవుతూ ఉండేది, కానీ లోక్సభలో ఎవరు మాట్లాడుతున్నారో కూడా హైలైట్ అయ్యేది కాదు. రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు విమర్శించిన హైలైట్ అయ్యేది, కానీ కౌంటర్లో అరిచారు అన్నదే ఉండేది తప్పించి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ కామెంట్ అటాకింగ్ స్టైల్ ఉండేది కాదు. ఇప్పుడు మొట్టమొదటిసారి స్ట్రైట్గా ఉపన్యాసం ఇవ్వడంతో పాటుగా ఘాటైనటువంటి రూట్లో వెళ్ళటం ప్రారంభమైంది. అంటే ఒక కొత్త నాయకుడిని, అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనలోని నాయకత్వమా, అంటే లీడర్ ఆర్ పరారయ్యేటటువంటి వ్యక్తి అనేది తేలుస్తుంది. ఇప్పుడు లీడర్గా ప్రూవ్ చేసుకునేందుకు ఉపయోగపడింది. భవిష్యత్తు అట్లాగే ఉంటాడా? ఆ స్థాయిలోకి వచ్చినప్పుడు ఇక్కడ తొక్కే పద్ధతి ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్. మరి తట్టుకోగలడా లేదా చూడాలి.